హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలోని యువతకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో యువతకు గుడ్ న్యూస్. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయినా, డిగ్రీ పూర్తి చేసినా సరే ఉద్యోగం రాకపోతే స్వయం ఉపాధి దిశగా ఉచిత శిక్షణ అందిస్తున్నారు. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం గ్రామీణ యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి శిక్షణ అందిస్తోంది. భోజనం, వసతి కూడా ఉచితంగా అందిస్తున్నారు. మొబైల్ ఫోన్ మరమ్మతులు, పుట్టగొడుగుల పెంపకం, ఫోటోగ్రఫీ, వీడియో తీయడం, సీసీటీవీల ఏర్పాటు, మరమ్మతులు నేర్పిస్తున్నారు. కుట్టు పని, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్సులు కూడా ఉన్నాయి. జూట్ బ్యాగులు, కొవ్వొత్తుల తయారీలో కూడా శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైనా ఈ శిక్షణ తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన మార్కుల లిస్టు కూడా ఉండాలి. నిరుద్యోగ యువత ఏ రంగంలో ఆసక్తి చూపిస్తారో వారికి ఆ రంగంలో నైపుణ్యం సంపాదించేలా ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఈ రెండు జిల్లాల్లో నిరుద్యోగ యువతకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నెల రోజుల పాటు ఆయా కోర్సులు నేర్పిస్తారు. శిక్షణ అనంతరం వారు వ్యాపారం చేయడానికి అవకాశం ఉండేలా రుణం కూడా ఇప్పిస్తారు. ఈ మేరకు గత 7 నెలల్లో దాదాపు 1000 మంది యువతీ యువకులు ఆయా కోర్సుల్లో శిక్షణ పొందారు. 50 గ్రూపులను ఇక్కడ ప్రోత్సహించి స్వయం ఉపాధి వైపు అడుగు వేయించారు. అంతేకాకుండా ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అవసరమైన కిట్లను కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఒకవేళ బ్యూటీషియన్ శిక్షణ పొందితే వారికి అవసరమైన సామాగ్రి కూడా అందించారు. అలాగే మొబైల్ రిపేర్ శిక్షణ తీసుకుంటే వారికి అవసరమైన పరికరాలు అందజేశారు. జూట్ బ్యాగ్ తయారీ కోసం శిక్షణ పొందిన వారికి అవసరమైన ముడిసరుకును కూడా అందించారు. ఇలా వారు స్వయంగా వ్యాపారం ప్రారంభించడానికి కావలసినవి కూడా అందిస్తున్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రస్తుతం 26 రకాల నైపుణ్య శిక్షణలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మరో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తమకు స్థలం కేటాయిస్తే మరింత మందికి శిక్షణ అందిస్తామంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.